నార్త్ కొరియాలో మళ్ళీ కిమ్మే గెలిచాడు, అది కూడా 99.93% మెజారిటీతో. కంగ్రాచులేషన్స్ కిమ్ గారు. అయితే నార్త్ కొరియా మొత్తంలో 687 కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నాయి. ఈ 687 కాన్స్టిట్యుయెన్సీస్లో అందరూ కూడా కిమ్ ఎవరైతే నిలబెడతారో వాళ్ళే నిలబడతారనమాట. ఇక్కడ ప్లాట్ ట్విస్ట్ ఏంటంటే ఈ ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక్కళ్ళే ఉంటారనమాట. వీళ్ళకి కాంపిటీషన్గా ఏముండదు. అంటే మనకి ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, టీఆర్ఎస్ ఇన్ని ఉంటాయి చూసారా, అక్కడ అలాంటివి ఏముండవు. ఒకటే పార్టీ ఉంటుంది, దాంట్లో ఒకటే క్యాండిడేట్ ఉంటాడు. బట్ మరి ఇంకెందుకు బ్యాలెట్ వేస్ట్ కదా అనుకుంటున్నారు. కాదు, ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. ఇక్కడ ఏంటంటే ఆ బ్యాలెట్స్లో మీకు ఎస్ అనే బ్యాలెట్, నో అనే బ్యాలెట్ ఉంటుంది. సో మ్యాక్సిమం అందరు కూడా ఎస్ అని కుదురుతారు. కానీ 99.93% కాకుండా 0.07% ఎవరో ఉన్నారు చూసారా, ఆడు మొగాడ్రా బుజ్జి. ఆడికి అంతా తెలిసి కూడా నో అని గుర్తించు చూసావా, ఆడు మొగాడ్రా బుజ్జి. అయితే పొరపాటునప్పుడు నో కొట్టామనుకో అక్కడే ఉంటారనమాట గవర్నమెంట్ అఫీషియల్స్. ఆ బ్యాలెట్లో నో కొట్టే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ గుర్తుపెట్టేసుకొని మరటెక్కేసి అదనమాట. సో అన్న రన్నింగ్ రేస్ కాంపిటీషన్ ఉంటుంది. ఎట్లుంటుందంటే అన్న ఒక్కడే పరిగెడతాడనమాట, చివరికి అన్న ఒక్కడే గెలుస్తాడనమాట, అన్న ఒక్కడే మెడల్ కొడతాడనమాట. అట్లా ఉంటుంది అన్నతోని ఉంటా.